హలో అండి. ఈ మధ్య అయితే జనాలు భలే అప్డేట్ అవుతూ ఉన్నారండి. అందులోనూ ముందుండేది కూడా మన ఆడవాళ్ళమే కదా. సోమవారం నాడైతే శివయ్యను, బేస్తవారం నాడైతే సాయిబాబాను, శనివారం నాడైతే వెంకటేశ్వరుని ఎలా కొలుస్తామో పూజించుకుంటూ ఈ మధ్య ప్రతి మంగళవారం ప్రతి ఇంటి ముందర ఈ ముగ్గు కనిపిస్తుందండి నాకు. ఎందుకబ్బా ఇలా వేస్తున్నారని నేను పక్కింటి ఆంటీని అడిగితే ఈ మధ్య మంగళవారం నాడు ముగ్గు వేస్తున్నారు, శుక్రవారం నాడైతే లోటస్ ముగ్గు వేస్తున్నారు లక్ష్మి అని చెప్పిందండి. వామ్మో, ముగ్గులకు కూడా వారాలు వచ్చేసినాయా స్వాముల వారికి వచ్చినట్టు అని నేను చాలా ఆశ్చర్యపోయానండి. అందుకని నేను కూడా ఈ ముగ్గు నేర్చుకొని ఇలా వేస్తున్నానండి. ఈ ముగ్గును అందరూ వేసినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వేయకుండా నేను కొంచెం దానికి క్రియేటివిటీ యాడ్ చేసినానండి. ఆడవాళ్ళము ఇంట్లో వంట దగ్గర మరియు ఈ ముగ్గుల దగ్గరనే మన క్రియేటివిటీ అంతా బయటపడుతుంది కదా. అందుకని నేను ఉన్నది ఉన్నట్టుగా వేయకుండా అలా మధ్యలో కూడా నేను పువ్వుల లెక్క వేస్తున్నాను. మళ్ళీ అది కాకుండా అలా పువ్వుల లెక్క వేసి గన్నేరు పువ్వుల లెక్క దానికి చాక్ పీస్తోని రుద్దినానండి. ఆ రుద్ది తలక అవి సేమ్ తెల్ల గన్నేరు లెక్కనే నాకైతే కనిపించినాయండి. అబ్బో, నేనే చాలా క్రియేటివిటీగా బాగా ఆలోచించినాను అనుకొని నాకు నేను భుజం తట్టుకున్నానండి. ఈ మధ్య అసలే మనల్ని పొగిడే వాళ్ళే చాలా తక్కువ అయిపోయినారు. అందుకే మనం పొగుడుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలండి. అప్పుడే మన జీవితం కూడా ముందుకు వైపుకే పోతుంది కానీ అడుగులు వెనుక వైపుకు పడవండి. మరి మీరేమంటారో కామెంట్ ద్వారా లైక్ ద్వారా తెలపండి. చాలా అందంగా వచ్చింది కదా ముగ్గు. మీకు కూడా ఈ ముగ్గు వస్తే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.